అయితే మరి ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్ ఆడవాళ్ళకి ఫ్రీగా బస్ సర్వీస్ అయితే అవైలబిలిటీ వచ్చేసిందనమాట. ఇంకొన్ని నెలల్లో అంటే ఆగస్టు 15 దగ్గరలో ఉంది. ఈ ఉచిత బస్సు సర్వీస్‌ని మనం వినియోగించుకోవాలి అంటే ఈ మహిళలు ఎలాంటి నియమాలు పాటించాలి? అసలేంటి? దీని గురించి ఈ వీడియోలో చెప్తాను. అంటే ఇది యాజ్ యూజువల్ ఫ్రీగా ఎళ్లి ఎక్కేయడం కాదు. ఇక్కడ కొన్ని పాటించాల్సిన విషయాలున్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే అకార్డింగ్ టు ఏజ్ దానికి సంబంధించి ఎంత వయసుంది? సో, దానికి సంబంధించి మనకి ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా క్యారీ చేయాలి. ఎక్కడికెళ్ళాలన్నా సరే ఈ ఆధార్ కార్డ్ అనేది ఆ కండక్టర్ చూపిస్తేనే వాలిడ్ అవుతుంది. వాళ్ళేంటంటే అదొక టికెట్ కింద కౌంట్ చేసుకుంటారు. సో, ఇలా ఫ్రీ బస్ సర్వీస్ కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడానికి అవ్వదు. సో, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం వచ్చేసి ఈ ఫ్రీ బస్ సర్వీసెస్ అన్ని బస్సులకి వర్తించదనమాట. ఎక్స్‌ప్రెస్‌లకి గాని, అల్ట్రా డీలక్స్‌లు గాని ఇలాంటి బస్సులుంటాయి గదా! వాటికి వర్తించదు. ఓన్లీ పల్లె వెలుగు బస్సులకు మాత్రమే వర్తిస్తదనమాట. సో, ఎక్స్‌ప్రెస్ ఎక్కేసి మళ్ళీ ఇట్లాగా ఫ్రీ బస్ సర్వీస్ అని అడిగితే, అక్కడ మేబీ అది వర్కౌట్ కాకపోవచ్చు. పల్లె వెలుగు బస్సులకు మాత్రమే ప్రస్తుతం లిమిటెడ్‌గా పెట్టారు. ఫ్యూచర్‌లో మళ్ళీ ఏమైనా దాన్ని ఎక్స్‌టెండ్ చేసే అవకాశాలున్నా మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. మూడో విషయం ఏంటి అంటే, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళడానికి కాకూడదు. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి కాకుండా ఓన్లీ ఎవరు ఏ ఆధార్ కార్డ్‌లో జిల్లా పేరుంటే ఆ జిల్లాలో తిరగడానికి మాత్రమే పర్మిషన్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా. సో, అనంతపూర్ జిల్లాలో మాత్రమే తిరగాలి. పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరిలో ఏదైనా ఒక ఊరు నుంచి వేరే ఊరికెళ్ళొచ్చు. అంతే తప్ప పశ్చిమ గోదావరి నుంచి మళ్ళీ అనంతపురం వరకు అంటే ఇక్కడ వర్తించకపోవచ్చు. సో, దాని మీద ఇంకా క్లారిటీ అనేది మనకు రాలేదు. ఇంక నోటీస్‌లో పెడతారు. వచ్చి రాగానే నేనైతే అనౌన్స్ చేస్తాను. బట్ ఈ 3 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. తొందరలోనే ఆగస్టు 15న అఫీషియల్‌గా అయితే మనకిది లాంచ్ చేయబోతున్నారు. సో, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ వన్ మేల్స్ మగవారికి మాత్రం ఇది ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది కలిగించొచ్చు. ఆల్రెడీ మనం కర్ణాటకలో చూసాం. హైదరాబాదు, తెలంగాణ అదే ఆ ఏరియాలో కూడా చూసాం. సో, ఈవెన్ కండక్టర్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈవెన్ కండక్టర్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఆ రకంగా కొంచెం ప్రెషర్ ఎక్కువగా పడతది బస్ కండక్టర్ల మీద మాత్రం. అలాగే ఈ మేల్ ట్రావెలర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా కొంచెం ప్రెషర్ పడతది. ఎందుకంటే కొంచెం ఆక్యుపెన్సీ ఎక్కువైపోద్ది కాబట్టి సో, వీళ్ళెక్కినప్పటికి ఆ ప్లేసెస్, ఆ సీట్స్ అయన్నీ ఉండకపోవచ్చు. అక్కడ మళ్ళీ మైనస్ పడతది. రెండోదేంటి అంటే, ఇంకా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యొక్క యూసేజ్ పెరిగిపోద్దనమాట. సో, ఇప్పుడు జనరల్‌గా మనకి ఎక్కడైనా ఆటో‌లకి గాని, లేకపోతే ఇంకేదో వేరే వెహికల్స్‌ని యూజ్ చేయడం, ఆ వాడకం అనేది తగ్గిపోయి, ఇంకా బస్ సర్వీసెస్ యొక్క వాడకం పెరిగిపోద్దనమాట. కొన్నిసార్లు మేబీ ఇది ఇంకొంచెం అగైన్ అంతే కదా! ఇప్పుడు ఎక్కువ మంది 20, 30 మంది ఒకేసారి ఎక్కేయొచ్చు. సో, స్టేషన్‌కి ఆ నంబర్ పెరిగిపోవచ్చు. సో, ఆల్‌మోస్ట్ ఒక 100-150 మంది వరకు ఒకే బస్సులో ఫిట్ అయిపోయే అవకాశాలుంటాయన్నమాట. సో, దీనివల్ల మేబీ కొంచెం ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలున్నాయి ఫ్యూచర్‌లో. సో, ఇవి కాకుండా ఇంకేమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే ఒకసారి మీరు కింద కామెంట్స్‌లో చెప్పండి గైస్.